హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఈ రోజు చాలా మంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఎవరి వర్క్ లో అయితే ఎక్కువ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో సో వాళ్ళకి చెప్తున్నాను, చూడండి, మీరు ఈ రోజంతా ఎక్కువగా ఫిజికల్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి నిర్జల ఉపవాసానికి అయితే వెళ్ళకూడదు. అండ్ ఈ రోజంతా ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ మధ్య త్వరగా ఫ్యాటిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం మీరు ఎలాంటి మూమెంట్స్ చేస్తున్నారో కొంచెం ధ్యానంగా ఉండండి. అండ్ మీకు హెడేక్ కనుక అనిపిస్తున్నట్లయితే కొంచెం కోకోనట్ వాటర్ తాగండి. అది ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ అలాగే రాక్ సాల్ట్ యూజ్ చేయండి, బ్లోటింగ్ అవాయిడ్ చేస్తుంది. అండ్ ఇంకా లిసన్ టు యువర్ బాడీ, లైక్ ఇఫ్ యూ ఫీల్ డిజీ, కొంచెం అలా షేక్ అవుతున్నట్టు అనిపిస్తే మాత్రం బ్రేక్ ద ఫాస్ట్, ఏమీ కాదు. అండ్ యూ నీడ్ టు బీ బెటర్ ఫస్ట్. ఆ తర్వాత ఉపవాసం బ్రేక్ చేసిన తర్వాత ఫస్ట్ వామ్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ తాగండి. అది మీ మెటబాలిజంని కొంచెం వార్మప్ చేస్తుంది. అండ్ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకోండి, డేట్స్ ఆర్ బనానా. అవి కొంచెం ఈజీగా డైజెస్ట్ అయిపోయి త్వరగా ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. ఆ తర్వాత సాఫ్ట్ ఫుడ్ లైక్ సాబుదానా కిచిడి అలాగే యూజ్ చేయండి. ఓకే, అండ్ హ్యాపీ మహాశివరాత్రి వన్స్ అగైన్.